ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు శంకర్. నేను గత సంవత్సరం మేకలు సాదాను. ఒక 30 మేకలు 2 పోతులను తీసుకొచ్చి సాది పోయి మంచిగానే ఒక 55 పిల్లలు దక్కినాయి. తర్వాత మళ్ళీ కూడా ఇండియాయి బాగానే ఉండే. కానీ నాకు కోళ్ళ ఫారం ఉండడం వల్ల రెండింటికి ఇబ్బంది అవుతుందని చెప్పి కోళ్ళ కోసం మేకలను అమ్మడం జరిగింది. నాకు రెండు కోళ్ళ ఫారాలు ఉన్నాయి. 14,000 చేయడం కష్టమవుతుందని చెప్పి మేకలను అమ్మాను. ఇప్పుడు మళ్ళీ ఈ పొట్టేళ్ళని తీసుకొచ్చాను. ఇప్పుడు 2 months అవుతుంది పొట్టేళ్ళని తీసుకొచ్చి. 80 పొట్టేళ్ళు తీసుకొచ్చాను. 2 months నుంచి నాకు ఏ మొటాలిటీ ఏం కాలేదు. వచ్చి ఫిబ్రవరి సంతలో ఇక్కడ తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ డిస్టిక్ వస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి సంతలో తీసుకొచ్చాను. ఒక్కటి యావరేజ్గా 6,000 పడ్డది అన్ని ఖర్చులతోనే. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటికి రాగానే PPR వేయించాను. 2-3 రోజులు ఆగి డివార్మింగ్ చేశాను. ఒక వారం రోజులు ఆగి తర్వాత లివర్ టానిక్ రాయించాను. ఇప్పటికీ 2-3 సార్లు రాయించాను. కోళ్ళు కూడా వేసుకుంటున్నాను. ప్రజెంట్ కోళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు, బర్డ్ ఫ్లూ అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ కోళ్ళు ఉన్నాయి, పోయినాయి. ఇప్పుడు ఒక 1000 కోళ్ళు ఉన్నాయి అంతే. నిజంగానే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాటికంటే ఈ పొట్టేళ్ళు బెటర్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. ప్రజెంట్ తెచ్చిన ఇంకొక 100నో ఎన్నో తీసుకొచ్చి ఉంటే ఇంకో 100 అంటే టోటల్ 150 తీసుకొచ్చి ఉంటే బాగుండు అనిపించింది. అయితే మీకు ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, పొట్టేళ్ళు బెటరా మేకలు బెటరా అని ఆలోచన చేసినట్లయితే నాకు తెలిసి ఏ రకంగా అంటే ఆ రకం బ్రీడ్ పర్పస్లో పోతే మేకలు బెటరు, లేదంటే పొట్టేళ్ళు బెటరు. నేను పొట్టేళ్ళు తేవాలంటే మనం పండుగ సీజన్ పట్టుకొని తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు బక్రీద్ నెక్స్ట్ బక్రీద్ ఉంది కాబట్టి తీసుకొచ్చాను. దసరాకు, సంక్రాంతికి, బోనాలకు ఎనీ టైం తీసుకొస్తే బాగానే ఉంటుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా గతంలో మా గొర్రెలు ఉండేది. నేను కూడా కుర్మ కాబట్టి మా గొర్రెలు ఉండేది. నేను చెట్లు ఎక్కి తుమ్మలు కొట్టాను, అన్నీ చేశాను. దేశాలు పోయి అన్ని చేన్లు మేపాను. నేను ఇంటర్మీడియట్ చేస్తున్న టైంలో గొర్రెలు అమ్మాము, అన్నీ చేసాం కాబట్టి వీటి మీద నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ప్రజెంట్ సక్సెస్ఫుల్గానే నడుస్తుంది. అంటే నేనేమి తీయలే కానీ ఎలాంటి రోగాలు ఎలాంటివన్నీ నేనే చూసుకుంటున్నాను. సొంతంగా ఓన్ వైద్యం డాక్టర్ల సలహాతో చేసుకుంటున్నాను. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మళ్ళీ నెక్స్ట్ మేకలు తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంటే అవి 2 నడిపిద్దాం అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, సొంతంగా చేసుకోవాలన్నా, ఒక మనిషిని పెట్టుకోవాలంటే సొంతంగా చేసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే పెద్ద కష్టం ఏం పెట్టవు. ఒక్కరు ఈజీగా 100 కాదు 150 కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఒక్కరు. మంచి కాకపోతే కుట్టి అవన్నీ అందుబాటులో పెట్టుకోవాలి. ఒక జీతగాని పైసలు నెలకు 15, 12, 13, 14 ఒక జీతగాడు వస్తాడు కాబట్టి, ఒక 10 మనిషి వస్తాడు. అతనికి అన్ని పైసలు పెట్టేవాళ్ళు అవే వీటికి మేపుకుంటే ఇవి మంచి పుష్టికరంగా తయారవుతాయి. మంచి దానాలు పెట్టుకోవచ్చు. వాళ్ళకి పెట్టే ఖర్చు మనకు వస్తుంది కాబట్టి మనిషి లేకుండా మనం సొంతంగా చేసుకోవడం బెటర్ అన్న ఆలోచన. కాకపోతే నేను ప్రజెంట్ మనిషిని పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు కోళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఒక మనిషిని పెట్టుకున్నాను. కోళ్ళ ఫారం ఉంది కాబట్టి. అయితే మీకు చెప్పే విషయం ఏంటంటే, బ్రీడ్ పర్పస్లో కూడా మేకలు కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అదే బాగుంది. వెనకటికి మా అయ్యలు తాతలు కూడా వాటితోనే భూములు కానీ, ప్లాట్లు కానీ, ఇండ్లు కానీ ఉన్నారు. ప్రజెంట్ కూడా ఇండ్లు కూడా మంచిగా కట్టుకుంటున్నారు. అంటే కోళ్ళు ఉన్న వాళ్ళే సంవత్సరాలకు ప్లాట్లు కొంటున్నారు. బాగున్నాను. జాబ్ ఉంటే జాబ్ బెటర్. జాబ్ కంటే ఇది చేయాలనుకుంటే ఇదే బెటర్ అన్న ఆలోచన అనుకుంటున్నాను. చేద్దామని అనుకుంటున్నాను, చేస్తున్నాను. గతంలో కూడా పొట్టేళ్ళు తీసుకొచ్చి అమ్మాను బక్రీద్ కరోనా టైంలో. మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తాను. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూగా నడిపిద్దామన్న ఆలోచన. వీటికి మార్నింగు దాన పెడతాను. ఒకసారి విప్పి నీళ్ళు తాగిన తర్వాత దాన పెట్టి మళ్ళీ ఇప్పుడు కుట్టి పోసి మళ్ళీ కొద్దిసేపు అయినాక కొద్దిసేపు విప్పుతాను. అంటే మా జీతగాడు ఉంటాడు, కొద్దిసేపు విప్పుతాను. అవి ఏమైనా ఉంటే గడ్డి మళ్ళీ మేపుకొని వస్తాయి. ఎవరి దాంట్లోకి ఏం పోయాలి, మా దాంట్లోనే గడ్డి మళ్ళీ అవి ఉంటాయి. మేపుతాను. సేపు మళ్ళీ తీసుకొని వచ్చి ఇంట్లో కొట్టి ఏమైనా ఉంటే కుట్టి ఉంటే వేస్తాను. అయిపోతుంది.
అదే మా పని అండి.